ఇది ఒకటే ఉంది, ఇంకోటి వాషింగ్ మిషన్కి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు, ట్యాప్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు దానికి. ఇంకా అందుకని చెప్పేసి 3 days నుంచి ఉన్న బట్టలు ఇంకేం చేస్తాం, టైం ఇంకా సో ఉతకాల్సిందే. అది ఫిట్టింగ్ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంకా అంతవరకు అని చెప్పేసి ఇంకా ఇది నేనేమో బయటనే కూర్చొని బట్టలన్నీ ఉతికేస్తున్నాయి. మళ్ళీ లక్కీ మాత్రం పీస్ఫుల్గా మంచిగా కూర్చుంటుంది, ఎంత హ్యాపీగా దానికైతే. హ్యాపీ అంటే మస్తు ఖుష్ ఖుష్ హ్యాపీ. బయట మంచి ఎండ కూర్చుంటుంది మార్నింగ్ టైంలో. మరి ధీరజ్కి ఫ్రెండ్స్ ఒక్కరు లేరు కానీ మిగతా అన్నీ హ్యాపీ కదా ధీరజ్. ఫ్రెండ్స్ కూడా ఇద్దరు నా రోజులు అయితే అలవాటు తప్పింది బట్టలు కూర్చొని ఉతుకోవడము. కానీ ఇదే హెల్త్కి మంచిది, కానీ నాకు టైం ఎక్కడ కుదురుతుంది. ఇంకా ఇంట్లో సర్దేటి ఎక్కడికక్కడే ఉన్నాయి అన్నీ. నా పూల మొక్కల చెట్లన్నీ కూడా చెత్తతో నిండిపోయి ఉంది. బాత్రూంలో ఉన్నాయి. నిన్న రాత్రి సడన్గా వర్షం, ఇప్పుడు కూడా మొగులు కమ్మేసింది. ఇంకేమవుతుందో, ఈ బట్టలన్నీ ఎక్కడ ఆపుతాయో కూడా తెలియదు. మొత్తానికి ఉతుకుదాం, తర్వాత సంగతి తర్వాత. ఎట్లనో అట్లా అయితే ఉతికేసిన, ఏం లేదు, జస్ట్ సరుకులీలో లేచి ఇట్లానే. అప్పుడు అంటే మధ్యాహ్నము 12కే నానబెట్టిన, కాసేపు రిలాక్స్ అయ్యి అటు ఇటు వరకు 2 దండం కట్టాలి. ఇంకా చూడాలి ఇక్కడ స్టార్ట్ చేయాలి. తాగేసినాం కదా, తాగేసినాం. నెత్తి చూద్దాం. లక్కీ గాడు నేను ఇద్దరం కూడా లిటరల్లీ చెప్తున్నాను, సాటర్డే అంటే ఫ్రైడే రోజు చూసుకున్నాను నేనైతే. లక్కీ గాడు కూడా అంతే. మళ్ళీ ఈరోజు చూసుకున్నాం ఫ్రైడే తర్వాత. అంటే వర్క్ బిజీ వల్ల వదిలే అమ్మా, వాకింగ్ చేద్దాం, పడవు నువ్వు. వాకింగ్ చేపిస్తున్నావు లక్కీకి. అయితే అస్సలు భయం బాగా ఎక్కువైంది ఈ మధ్య అసలు లక్కీకి. సరే సరే దా వాకింగ్ చేద్దాం దా. వాకింగ్ ఇంకా గిన్నెలు అవన్నీ ఎక్కడికక్కడ ఉన్నాయి, ఇవన్నీ సర్దాలి. ఇంకా చెప్పాను కదా, నాకు అవసరం ఉన్న వాటికంటే అవసరం లేని సామానే ఎక్కువ ఉంది ఇంట్లో. కూడా ఎక్కడికి కాటన్లు అక్కడనే పడి ఉన్నాయి. ఇంకా అంతా అంటే కొంచెం ఇప్పటిదాకా కొంచెం పెద్ద ఇంట్లో ఉన్నాం, పెంట్ హౌస్ చిన్న ఇల్లు అంటే సరిపోతుంది, అంత ఏం చిన్నది కాదు. కానీ అన్నీ అడ్జస్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. నేను కూడా అలసిపోయినా మొత్తం. దా దా వాకింగ్ చేద్దాం దా. పడవ తల్లి నువ్వు పడవే, నేనున్నా కదా. ఇంత భయమో అసలు లక్కీ అనికైతే. అస్సలు నడవలేకపోతుంది. మళ్ళీ ఒక 2-3 రౌండ్లు వేద్దాం, 2-3 రౌండ్లు వేద్దాం. సరే ఏం కాదు బిడ్డ, నేనున్నా కదా తల్లి.
నడుస్తూ ఉంటే భయం పోతుంది. లక్కీ కూడా ఏంటో జైల్లో తీసుకొచ్చినట్టు ఫీలింగ్ ఉంది దానికి కూడా. ఏంటి మమ్మీ వాళ్ళు ఏమన్నా టూర్కి వచ్చిర్రా అన్నట్టు. ఓరియో లూజీల కుక్కలో కూడా ఆడౌట్ పడుంది, ఇంకోటి ఏడో పడుందో, వాటికి కూడా కొత్తగానే ఉంది. ఏంటి చెత్త అంతా ఏంటిది? ఏం జరుగుతున్నాయి ఇంతగానో? ఏం చేయాలి? 15-20 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఏమని చెప్పాలి, ఏమని వర్ణించాలి? ప్రోగ్రెస్ ధీరజ్ సర్టిఫికేట్స్ ఉన్నాయేమో. ధీరజ్ గుర్తుగా ఉంటుంది అని చదువు. ఇదేమో ఈ బ్యాగు ధీరజ్ పుట్టక ముందు సోనీ కెమెరా తీసుకున్నామని చెప్పినాం కదా, ఆ కెమెరా బ్యాగ్. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకా ఇంట్లో ఇంతగానో ఏమున్నాయి ఇంకా? నాదద్దు జయ హాస్పిటల్ ఏ జమానదో అది. హాస్పిటల్ ఫైల్స్ ఎక్కువ ఉన్నాయి చెత్తల. నీదేనా? హాస్పిటల్ మా లక్కీ నాయి తక్కువ కానీ మా ఆయనవి, మా అత్తది, మా మామది, ఇక వాళ్ళే ఎక్కువ. ముగ్గురే, మా లక్కీ, మా అత్తది, మా మామది, ముగ్గురిది ఎక్కువ ఇంట్లో ఫైల్స్ ఉన్నాయంటే అన్నీ అవి అవి. మా అమ్మ ఇప్పుడు హాస్పిటల్ ఉంది, అన్నీ ఆమె దొరుకుతున్నాయి మొత్తం. జయ హాస్పిటల్ లేని లేవు. జయ, దేవి హాస్పిటల్, హైదరాబాదు, కరీంనగర్, సిరిసిల్ల. లక్కీ అది అది ఫిట్స్ వచ్చినప్పుడు అడ్మిట్ అయింది అనుకుంటుంది. జయాలు అప్పుడే తీసుకుపోయినాం లక్కీకి. స్టార్టింగ్ ఫిట్స్ అదేనా? ఏ ఇయర్ అది? అదే ఆ ఫిట్స్దే అది. ఇది కూడా ధీరజ్ ఇప్పుడు ఇది 14లోనా? పైసలకు ఒక పెద్ద బిల్డింగ్ కడుతుంది నేను హాస్పిటల్ పెట్టినప్పుడు. ఇంకా
మా బాబుది ఈ చేతులు తిరిగినప్పుడు అన్ని చేతి ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, పక్క బొక్కలు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. కాలు ఇరగలే అదే శ్రీరామ్ శిష్యుల శిష్యులే బాబీ కళ్ళద్దాలు, ఆదిత్య ఎవరిది అది పక్క బొక్కలు, అది శ్రీరామ్ మా బాబుది అన్నీ కరెంట్ షాక్ కొట్టింది ఇరిగినాయి. చెప్పద్దు, ఎప్పుడుది ధీరాజ్ది పుట్టినప్పుడుదేమో అది 17 పుట్టినప్పుడు కూడా ఉన్నాయి వాడి. అప్పుడుదే 17 పుట్టింది ఒకటి గుర్తుగా ఉంచు.